భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 54 శ్లోక. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఎలా అయితే ఇంతకుముందు యజ్ఞాలు కానీ దానాల వల్ల కానీ తపస్సుల ద్వారా కానీ లేకపోతే కొన్ని కర్మల వల్ల కానీ ఆ భగవద్ దర్శనం అన్నది సాధ్యం పడదు. దేనికి సాధ్యమవుతుంది? అనన్యమైన భక్తితో తనను తానే పరమాత్మకు ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళకి సాధ్యమవుతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ సాధ్యం చేసుకోవాలంటే ఉపాయం ఏంటి? ఏ ఉపాయాల ద్వారా అది సాధ్యమవుతుంది, ఏటి ద్వారా అది అసాధ్యం అన్నది ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చెప్తున్నారు. భక్త్యా, భక్తి ఉన్న ఆ భక్తి మార్గం ద్వారానే, అందుకే భక్తి చేత త్వన్ అన్యయ, భక్తి చేతనే, భక్తి ద్వారానే, అది కూడా భక్తి ఎటువంటిది? అనన్యయ. ఈ అనన్యయ అంటే ఏంటి అంటే ఇంకా పరాకాష్ట అన్నమాట. ఇప్పుడు ఈ వస్త్రాలు ఇలా ధరించాలి, లేకపోతే ఈ ఆహారాన్ని ఇలా చేయాలి అంటే కొన్ని వాటికి ఎలా అయితే నియమాలు ఉన్నాయి. పులిహోర ఒకలాగా చేస్తావు, పప్పులు ఒకలాగా చేస్తావు. అయితే ఇక్కడ భక్తిలో కూడా ఎలా అయితే ఆ భక్తి అన్నది ఎలా ఉంటుందంటే పూజ గదిలో ఉండి నువ్వు పూజ చేసినంతసేపే కాకుండా, నీకేదో బాధ వచ్చినప్పుడే భక్తి రావటం కాకుండా, కోరిక కోసమే వెళ్ళి ఆరాధించటం కాకుండా, కోరికే పరమాత్మ అయిపోయిన స్థితిలో ఉంటావు. ఇంకా పరమాత్మ మీద ధ్యాస తప్పితే ఏది చేసినా సరే, పైగా మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇవన్నీ నాకు పరమాత్మ ఇచ్చాడే అన్న ఆ ఆనందంలో అనుభవిస్తూ ఉంటారు, రమిస్తూ ఉంటారు పరమాత్మని. అది అనన్యమైన భక్తి. అంటే భక్తి మాత్రం ద్వారానే ఇవి లభిస్తాయి. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? అనన్య. ఇక్కడ మళ్ళీ అన్యమైన వాటి మీద, అది లౌకికమైన పరలోకమైన దేని మీద లేకుండా పరమాత్మ మీద తప్పితే ఇంకా దేని మీద కూడా లేకుండా ఉన్న స్థితిలో ఎవరైతే ఉంటారో శక్య, అది సాధ్యము. అహమేవం అంటే అహం అంటే నేను, ఏవం అంటే ఈ విధంగా, విధో అర్జున అంటే ఇవన్నీ చేయటం కాకుండా భక్తి ఎప్పుడైతే అనన్యంగా ఉంటుందో అప్పుడు సాధ్యమవుతుంది. ఇంతకుముందు దుర్లభం అన్నాడు, అంటే లభించదు. యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సులు చేసినా, వ్రతాలు ఇట్లాంటివి ఎన్ని చేసినా, ఎన్ని కర్మలు చేసినా అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ కానీ ఆ భక్తి చేత, అనన్యమైన భక్తి చేత అది నీకు సాధ్యమవుతుంది ఈ విధంగా అర్జున అని చెప్పి, జ్ఞాతుం భక్తి ద్వారానే తెలుస్తుంది. పుస్తకం దొరికింది కదా అని నేను అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు 1,00,000 సార్లు చదవచ్చు, నాకు అర్థం కాదు. కానీ ఆ పరమాత్మ మీద నమ్మకంతో, ఆ పరమాత్మ మీద విశ్వాసంతో, పరమాత్మకి సమర్పణ భావంతో ఆ సన్నిధిని నేను ఎప్పుడైతే పట్టుకుని ఆ తహతహలాడిపోతూ ఉంటానో, దానికి అనుగుణంగా ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని నన్ను సిద్ధం చేసి, ఎలా అయితే సమస్య అయినా నిన్ను సిద్ధపరిచిన తర్వాత ఇస్తాడు పరమాత్మ. పైగా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే ఇస్తాడు. కొండంత భారాన్ని తీసుకొచ్చి నీ నెత్తి మీద ఎప్పుడూ పెట్టడు. ఆ ఉన్న భారాన్ని కూడా చాలా తేలిగ్గా తీసేస్తాడు పరమాత్మ నీకు తెలియకుండానే. కానీ ఆ భారం వచ్చిన ఆ క్షణంలో నువ్వు నిలబడగలిగితే, ఆ క్షణంలో ఇంకా స్థిరంగా పరమాత్మనే పట్టుకుని నువ్వు ఉండగలిగితే, నిష్ఠూరాలు ఆడకుండా ఉండగలిగితే, నాకే ఎందుకు ఇచ్చావు, నాకే ఎందుకు చేసావు, నేనేం అడిగాను నువ్వేమిచ్చావు అని అడగటం కాదక్కడ. అది అనన్య భక్తి. అలా తెలుసుకోబడతావు. అంటే జ్ఞాతం అంటే తెలుసుకోవటానికి కూడా ఎలా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం నేను, జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం నేను, శక్తివంతుల్లో శక్తికి కారణం నేను, తేజోవంతుల్లో తేజస్సుకి కారణం నేను. అలాగే సాత్విక గుణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ సాత్విక గుణం అనుగ్రహించింది కూడా నేనే. ఇలా తెలుసుకునే అంటే ఆ భక్తితో ఉంటే నీకు తెలుసుకునేలాగా చేస్తాడు పరమాత్మ, అది నువ్వు గ్రహించేలాగా చేస్తాడు. అప్పుడు ద్రష్టుంచ తత్వేన, అప్పుడు చూస్తావు. తెలుసుకున్నప్పుడు నీకు అది అర్థమవుతుంది కాబట్టి అప్పుడు నువ్వు చూడగలవు యథార్థాన్ని, తత్వం. ఏవైతే ఇంతకుముందు విభూతులు అని చెప్పాడు, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం. నీరు, నిప్పు, గాలి అన్నీ పరమాత్మే, భూమి పరమాత్మే అంటాం.
మనకెందుకు పొద్దున్నే లేగంగానే భూమి మీద అడుగు పెట్టేటప్పుడు భూమి మీద అడుగు పెడుతున్నావు నువ్వు భావనతోనే. ఎందుకంటే అందరూ అపార్ట్మెంట్‌లో ఉంటున్నావు, ఎక్కడో ఉంటున్నావు. నా అరుగు మీద నేను కాలు పెడుతున్నా. కానీ భావనతో ఈ స్పర్శ చేయటానికి, అలాగే నేను లేచి నిలబడటానికి, కాళ్ళు ఇచ్చింది నువ్వు, నిలబడేలాగా చేస్తుంది నువ్వు. దేని మీదైతే పెడుతున్నానో అది కూడా అలా భూమి మీద నిలబడటానికి కారణం నువ్వన్న భావనతో, భక్తి భావంతో ఒక నమస్కారం చేస్తున్నావు. అలాగే ఉదయాన్నే లేచి నీ చేతులను చూసుకో అని చెప్తారు. కర్మల్ని చూసుకోమని. అంటే ఏ చేతులతో కర్మలు చేయడానికి వినియోగిస్తున్నానో, ఏ చూపైతే దేని మీద పడితే లౌకికంగా అన్నిటి వ్యామోహాలకి నేను దూరంగా ఉండేలాగా మళ్ళీ ఈ శరీరాన్ని చూసుకునే అవకాశం మళ్ళీ ఇచ్చావు. అందుకని ఈ శరీరంతో నేను చెయ్యవలసింది చేస్తానన్న భావనతో ఆ తెలుసుకునేలాగా చెయ్యటం, చూసేలాగా చెయ్యటం అన్నీ అప్పుడు చేస్తాడు. దేని కారణంగా? అనన్యమైన భక్తి ఉంటే. ఆ యథార్థను ఉన్నది ఉన్నట్టుగా పరమసత్యం ప్రవేశం చ పరంతప, ఆ యథార్థాన్ని తెలుసుకోవటానికి, అలాగే ప్రవేశించటానికంటే పరమపదం అందులో లీనమైపోవటం, నాతో ఐక్యమైపోయేలాగా. మళ్ళీ ఓ పరంతప అంటే శత్రువుల్ని పీడించేవాడా. అయితే యుద్ధం చేసే సందర్భం వస్తేనే పీడిస్తా, అంతేగాని వీడు నా శత్రువు కదా అని 24 గంటలు వాడు వెనకాల వెళ్ళిపోయి ఏం పీడించరు. అది మళ్ళీ క్షత్రియ ధర్మం కాదు. యుద్ధం చేసే సమయంలోనే ఆ శత్రుత్వం ఏదన్నా బంధుత్వం అయినా సరే అన్నీ వదిలేసి యుద్ధం చేసే క్రమంలో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోవటం. మళ్ళీ నీ ధర్మానికి కట్టుబడి నువ్వు ఉండటం. ఇలా ఈ అనన్యమైన భక్తి కారణంగానే తెలుసుకోవటం, చూడటం అన్నీ సాధ్యమవుతాయి. పైగా ఆ యథార్థత, ఆ పరమాత్మ యొక్క తత్వరహస్య జ్ఞానం అప్పుడు బోధపడుతుంది అని చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. కానీ ఓ పరంతప అర్జున, ఇలాంటి నా చతుర్భుజ రూపాన్ని ప్రత్యక్షంగా చూడటానికి, దాని తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి ఏకీభావ స్థితి అయిన అనన్యమైన భక్తి ఒక్కటే మార్గము. దాని ద్వారానే సాధ్యమవుతుంది, లేకపోతే అది దుర్లభం. ఇక్కడ అంటే ఆ పరమాత్మ సన్నిధికి చేరుకోవటానికైనా సరే, భక్తిలో ఉన్నతి వైపుగా వెళ్ళటానికైనా సరే విశేషాలు చెప్తూ కూడా మళ్ళీ దాని మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నువ్వు ఎలా ఉండాలి, అప్పుడు అది నీకు సాధ్యమవుతుంది భక్తి ద్వారానే. ఆ భక్తి కూడా మళ్ళీ ఎలా ఉండాలి, అనన్యంగా ఉండాలి. అనన్యమైన ప్రేమ ఉంటేనే, అంటే ఈ అనన్యమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది? శరీర ఇంద్రియాల వాటికి నువ్వు లోబడకుండా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇప్పుడు ఇది అడుగుతుంది, అది అడుగుతుంది, ఇన్ని కాకుండా. అందుకే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ముఖ్యంగా కొన్ని మాసాల్లో చూస్తూ ఉంటాయి. కార్తీక మాసం పొద్దున్నే లేచి వేడి నీళ్ళతో చేయకుండా వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలోనో ఎందులోనో స్నానం చేయకుండా చల్లగా ఉంటాయి. అంటే పైగా ఈ దీని ద్వారా కూడా మళ్ళీ సైంటిఫిక్గా తీసుకున్న ఏదో మనకి ఆచారాల పేరుతో మూఢత్వంతో ఏదో మనల్ని మూర్ఖత్వంతో చేస్తున్నారని కాదు. ఆ శరీరానికి చల్లనీళ్ళు చేసే అంత ఆరోగ్యకరమైనది వేడి నీళ్ళు చెయ్యం. పైగా శక్తి లేనివాడు గోరువెచ్చని నీళ్ళు ఇంట్లో అన్న చెయ్యండి అని చెప్పారు. కానీ భావన ప్రధానము. అంటే ఆ భక్తి కారణంగా ఇది పరమాత్మ. ఫస్ట్ ఒక ములుగు ములిగేటప్పుడు చల్లనిపిస్తుంది, తర్వాత రెండో ములుగుకి ఏం అనిపించదు. శరీరం మీద నువ్వు వ్యామోహాలు తగిలించుకుంటూ పోవాలి. ఆ శరీరం మీద వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉండి భోగప్రాయంగా జీవితాన్ని గడిపితే దుర్లభమైన మానవ జన్మ లభించి కూడా మళ్ళీ ఈ అజ్ఞాన వశముని ఏం చేసుకుంటావు, పాడు చేసుకుంటున్నావు. అందుకే నీ శరీర ఇంద్రియాలని నీ ఆధీనంలో పెట్టుకోవాలి. దాన్ని చంచలత్వానికి లోబడనివ్వకూడదు. ఏది చూసినా దాని ప్రభావం నీ మీద పడకూడదు, ఏది విన్నా దాని ప్రభావం నీ మీద పడకూడదు. అంటే చూసేది కూడా ఏదైనా సరే ఇది పరమాత్మమయం అన్న భావనతో చూడటం, అది పరమాత్మే అన్న ఎరుకతోనే చూడటం. మళ్ళీ నీలో వికారాలు రానివ్వకుండా వికారాలు తొలగించుకునేలాగా వీటిని అన్నిటిని, జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని వినియోగించుకోవటము. అందుకే ఈ శరీరంలో ఇంద్రియాలు, అలాగే ఆ మనస్సు, అలాగే ధన జన సర్వస్వము, అంటే ఏదైతే సంపత్తి, ఏదైతే పురుషార్థాలు అంట, ధర్మపరంగా కష్టపడుతున్నావు, ధర్మపరంగా వచ్చిన దాన్ని కూడా మళ్ళీ ధర్మపరంగానే నేను అర్థం కూడుకునేలాగే వినియోగిస్తున్నాను. నా సర్వస్వాన్ని కూడా పరమాత్మకి సమర్పణ భావంతో, ఈయన ఇవ్వంది కాదు కదా ఇవన్నీ, ఆయనే ఇచ్చాడు, ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాను, పైగా నాదేంటి నేను ఇచ్చేది
అన్న భావనతో ఉన్నవాడు. ఇవన్నీ పరమాత్మవే. నేను ఇచ్చేదేంటి, నేను ఇవ్వగలిగింది ఏంటి, అసలు నాదన్నది ఏంటి అన్నవాడు, వాడికి అనన్య భక్తి ఉన్నది. కొంతమంది చెప్తారు, నేను అవి చదివిచ్చేసాను, దేవుడికి ఆ కిరీటం చేయించాను, ఇది చేయించాను, అది చేయించాను, నేను ఇన్ని ఇచ్చుకున్నాను, అన్ని ఇచ్చుకున్నాను. ఏంటి నువ్వు ఇచ్చేది? నువ్వు దేవుందని ఇస్తావు. అవి ఇచ్చింది పరమాత్మ నీకు. ఆయన ఇచ్చింది ఆయనకే ఇచ్చాను, ఆయనది ఆయనే తీసుకున్నాడని చెప్తే ఒక అర్థం ఉంది, కానీ నేను ఇచ్చానని ఎలా చెప్తాను నేను? అంటే చిన్న చిన్నవి ఇవన్నీ కూడా మనం గమనించుకోలేని స్థితికి వెళ్ళిపోయాం. అందుకే భక్తి ఉందని అనుకుంటున్నాం, కానీ అది మూఢత్వంతో కూడుకున్న భక్తి, వికారాలతో ఉన్న భక్తి. ఇక్కడ అందుకే అనన్యమైన భక్తి అని ప్రాధాన్యంగా చెప్తున్నాడు. ఆ మనస్సంతా కూడా పరమాత్మ నాది అన్నది నాదేదీ లేదు, నేనే ఆ పరమాత్మ కనిగి తనని తానే అలా సర్వస్వాన్ని సమర్పించుకుని ఉన్నవాడు. సర్వము పరమాత్మదే, ఆ భగవంతుడి సేవకే అని అలాగ లీనమైపోయి ఉన్నవాడు. అది అనన్య భక్తి. ఆ లక్షణాలు ఉంటేనే అది నీకు సాధ్యమవుతుంది. అంతేగాని తపస్సులు చేసిన, యజ్ఞాలు యాగాలు ఇవేవి చేసినా సరే ఎందుకు దుర్లభం అని చెప్పి అంటే, ఈ భక్తి ఉంటేనే దానికి అది జోడించగలిగితేనే అది సాధ్యము, లేకపోతే సాధ్యం కాదు. నా ఈ రెండు చేతులు ఉన్నాయి, దీన్ని నేనేం చెయ్యాలి? నా ఈ శరీరం ఉంది, కాళ్ళు ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి నా వ్యామోహాలకి అన్నట్టుగా నేను దీన్ని వినియోగించుకోకూడదు. సాధన ద్వారా సాధ్యమయ్యేది, దీనితో నేను సాధన చేసుకోవటానికి, ఆ భక్తి ద్వారా నేను ఆ మార్గంలో నడవటానికి దీన్ని వినియోగించుకోవాలి. అప్పుడు ఆ పరమాత్మని నేను దర్శించుకోవటానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ విరాట రూపంలో ఉన్న, చతుర్భుజ రూపంలో ఉన్న, కృష్ణావతారంలో ఉన్న, అవి కూడా ఏం సామాన్యమైన రూపాలు కాదు. 4 ఉన్నాయంటే ఎక్కువ, 1000 ఉన్నాయంటే అంతకన్నా ఎక్కువ, 2 ఉన్నాయంటే తక్కువ అని చెప్పటానికి కాదు. పరమాత్మ అపూర్వమైన రూపం అది, మనతో సమానం కాదది. దాన్ని దర్శించుకోవటం, ఆ నామాన్ని ఉచ్చరించటం ప్రతిదీ కూడా ఆ భక్తి ద్వారానే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. అలా దృఢత్వంగా నువ్వు ఉండాలి, చంచలత్వానికి లోబడకూడదు. అందుకే పదే పదే వేదాలు ఏం చెప్తున్నాయి? పరమాత్మ గురించే చెప్తున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. భక్తిహీనం, జ్ఞానహీనం, ఇవన్నీ హీనంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంకా దిగజారిపోతావు. కానీ అవి నాకు ఉన్నాయి హీనంగా, కానీ అది నేను ఉద్ధరింపబడేలాగా నీతో నీ సంపర్కం ద్వారా నాకు ఆ స్థిరత్వం వస్తుందన్న భావనతో. భక్తి మాత్రమే భగవంతుడికి మనకి సన్నిధికి తీసుకెళ్తుంది, ఆ పరమాత్మలో ఐక్యం చేస్తుంది. అది లేకపోతే సాధ్యం కాదు. ఆ భక్తి కారణంగానే దర్శించుకుంటావు, ఆ భక్తే నీకు ఉపయోగపడుతుంది. భక్తి కారణంగానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ దాసుడికి పరమాత్మే దాసుడైపోతాడు, ఆ భక్తి నీలో ఉంటే. భక్త వాత్సల్యుడని అందుకంటాము. ఎలా అయితే ఉద్ధవుడు ఉన్నాడు, తనకు ఆధీనుడైపోయాడు పరమాత్మ, దాసుడైపోతాడు పరమాత్మ. ఆ భక్తితో ఎప్పుడైతే భక్తుడు అలా పరమాత్మని సేవించుకుంటాడో, ఆ పరమాత్మ భక్తుడు ఒక ఆధీనంలో ఉన్నట్టుగా అయిపోతాడు. అందుకే మనకి కొన్ని చెప్పారు, అష్టాంగ యోగ అభ్యాసాలు కానీ, ఇతరితర శాస్త్ర పఠనాలు కానీ, ఇవన్నీ కూడా పుణ్యకర్మలే. తపస్సులు పుణ్యకర్మలే. అన్నీ కూడా సన్యాసాశ్రమంలో ఉన్నా, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా సరే, వేద అధ్యయనాలు కానీ, కొన్ని క్రతువులు ఇవేవి చేసినా సరే, అనన్యమైన భక్తి అన్నది దానికి జోడించగలిగితేనే అది సాధ్యమవుతుంది. భక్తికి మాత్రమే సులభుడు పరమాత్మ. ఆ విశ్వాసం కూడా అనన్యంగా ఉన్నవాడికే అది సాధ్యమవుతుంది. అందరి మీద కూడా ప్రేమ కరుణని ఎప్పుడూ చూపిస్తాడు పరమాత్మ. ఎలా అయితే సూర్యుడు అందరి కోసం వస్తాడు, నా భక్తుల కోసమే వస్తున్నాను, మీరెవరు చూడకండి అని తీసేస్తున్నాడా? లేదు. కాకపోతే సూర్యుడు వచ్చేటప్పుడు నేను కూడా ఆ సమయానికి లెగిస్తే మనకి ఎలా అయితే దాని సూర్యోదయానికి నేను దాన్ని దర్శించుకుంటున్నాను. మనకి ఎలా అయితే అదే విటమిన్ డి మనకి సూర్యుడి సంపర్కం ద్వారా వస్తుందంటారు, మిట్ట మధ్యాహ్నం వెళ్ళి నుంచుంటే వస్తుందా? లేదు. వడదెబ్బ తగిలి పడిపోయినట్టుగా అవుతాం, ఎండ దెబ్బ తగిలి పడిపోయినట్టుగా అవుతాం. అంటే ఎలా అయితే కాలానికి అనుగుణంగా ఉండటం, అలాగే భక్తి కూడా ఎలా ఉండాలి అంటే, నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నాకు భక్తి ఉంది, నాకేవి అనుకూలంగా లేనప్పుడు ఎందుకు తీసేసామని అడగటానికి రోజు గుడికి వెళ్ళిపోవటం, ఇది కాదు చెప్పింది. అన్నీ సంపర్కంలో ఉన్నప్పటికీ కూడా, అన్నీ నాకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వైరాగ్యాన్ని పెంచుకుంటూ, పరమాత్మ మీద రాగాన్ని పెంచుకుంటూ అభ్యాసాన్ని నిరంతరము చేసుకోవాలి. భక్తి లేని అభ్యాసము వృధా, తపస్సులు వృధా, దానాలు వృధా. అందుకే భగవంతుణ్ణి పొందాలంటే దుర్లభం, భగవంతుణ్ణి అనన్య భక్తి ద్వారానే సులభుడు, లేకపోతే అది సాధ్యం కాదు.
ఈ అనన్య భక్తి అన్నది ఎలా ఉంటుందంటే నిష్కామ భావంతో ఎప్పుడు సత్యమైంది. ఎలా అయితే మనకి కొన్ని కొన్ని చెప్పారు అష్టాంగ యోగాలు ఏం చెప్తారు, యమ నియమ ఇవన్నీ చెప్తారు. ఎప్పుడూ నిజమే మాట్లాడటం, అలాగే నీకు పబ్బం గడిపించుకోవటానికి అన్నట్టుగా ఎట్లా పడితే అట్లా నోరేసుకుని పడిపోవటం కాకుండా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవటం కాకుండా, అబద్ధాలు చెప్పకూడదు. సర్వదా సత్యాన్నే పలకాలి, సత్యవ్రత అన్నట్టుగా ఉండాలి. అలాగే సగుణైన నిర్గుణైన సాకార అయిన నిరాకార అయిన అన్నీ పరమాత్మ అన్న భావనతో ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది. ఇది వేరు అది వేరన్న భేదం లేకుండా ఉండాలి. నాకు కనపడినంత మాత్రాన అది లేదు అంటానికి కుదరదు. అలాగే ఎక్కడ చూసినా ఏది చేసినా అన్నీ సమర్పణ భావంతో, ఆఖరికి నా నోట్లోకి ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా నీళ్లు తీసుకున్న పరమాత్మకి సమర్పిస్తున్నానని తాగటము. అట్లా అనన్యమైన భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే భగవద్ దర్శన సాధనగా వాళ్ళకి లభిస్తుంది, అర్హత పాత్రత ఉంటే అన్నట్టుగా. ఈ అనన్యమైన భక్తి ద్వారానంగా అది సాధ్యమవుతుంది. ఆ ఏకీభావ స్థితి వాళ్ళకి కలుగుతుంది, అది వాళ్ళకి సులభము, వాళ్ళకి సాధ్యము. కోరికుంటే కాదు, ఆ కోరిక కూడా సహజంగా పరమాత్మ వైపు వెళ్ళిపోతుంది. అది చెయ్యకుండా ఉండలేరు, అది చూడకుండా ఉండలేరు, అలా అనుకోకుండా ఉండలేరు, ఆ స్మరణ లేకుండా వాళ్ళు ఉండలేరు. ఎలా అయితే కొన్ని కొన్ని భక్తులు ఆ నామాన్ని, ఇప్పుడు రామనామం అన్నది ఎంతలాగా వాళ్ళు స్మరిస్తూ స్మరిస్తూ ఎల్లవేళలా 24 గంటలు రామ 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 అనుకుంటూ ఉంటే ఇది చాలా అందరికీ తెలిసినదే. అలా ఆ రామనామాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగా ఆ నిద్రలో జారుకున్న పెదాలు కదలకపోయినా రామ రామ నా శరీరం నుంచి కూడా వినపడిని కూడా కొంతమంది ప్రత్యేకంగా అనుభవంలోకి చూసినవి. ఆశ్చర్యపోయి ఏమీ పలకట్లేదు, పెదాలు కదట్లేదు అంటే అది నామానికి ఎంత అలవాటు పడిపోయి ఉంటే ఆ నామం అన్నది అలాగా వినిపిస్తూనే ఉంటుంది. అది అనన్య భక్తి. అంటే పరమాత్మ ఆ భక్తుడికి ఎంత దాసోహం అయిపోతాడు అంటే ఆ భక్తుడి కార్యాన్ని కూడా తిను చేసేలాగా వచ్చేస్తాడు పరమాత్మ. అందుకే సులభుడు. అనన్య భక్తి లేకపోతే అది దుర్లభం. జ్ఞానం కానీ ఏదన్నా కానీ కొన్ని నియమాలన్నవి అంతలాగా భక్తుడు కష్టపడుతుంటే పరమాత్మ మళ్ళీ చూడలేడు. కానీ ఈ భక్తుడు కూడా ఏదో రాచిరంపాలు పెట్టి శాడిజంలో చేసినవి కాదక్కడ. అది చెయ్యకుండా ఉండలేడు, అలా అనకుండా ఉండలేడు, అలా పెట్టకుండా ఉండలేడు, అలా చూడకుండా ఉండలేడు, అలా చెయ్యకుండా ఉండలేడు. ఆ స్థితికి వెళ్ళిపోతాడు, అలా రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భక్తికే లొంగిపోతాడు పరమాత్మ. ఆ భక్తికే ఇలా సాధ్యమవుతుంది, లేకపోతే ఇది సాధ్యం కాదు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 54 శ్లోక సంపూర్ణం.